అమెరికా స్థావరాలపై ఇరాన్ భారీ దాడి చేసింది. ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అటాక్ చేశాయి. అమెరికా దళాలను లక్ష్యంగా దాడులకు పాల్పడింది. అలాగే కువైట్లోని అల్ఫిజాన్ స్థావరంపై కూడా డ్రోన్ దాడి చేసింది ఇరాన్. شوف انزلوا هذول ايران. شوف فيها واحد شوف هذا المسير يا الربع. شوف انزلوا هذول ايران. شوف فيها. దుబాయ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ భారీ దాడి చేసింది. ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అటాక్ చేసింది. అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులకు పాల్పడింది. అలాగే కువైట్లోని అల్ఫిజాన్ స్థావరంపై కూడా డ్రోన్ దాడి చేసింది ఇరాన్. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు తీవ్రమయ్యాయి. బీరూట్ నగరంలోని హిజ్బుల్లాతో అనుబంధంగా ఉన్న అల్ మనార్ టీవీ స్టేషన్ భవనంపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది. అలాగే బీరూట్ దక్షిణ లెబనాన్ సిరియా సరిహద్దుకు సమీపంలోని తూర్పు బెకాన్ లోయ ప్రాంతాల్లో దాడులు చేసింది. ఈ దాడుల్లో 52 మంది మరణించారని 154 మంది గాయపడినట్లుగా లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు తీవ్రమయ్యాయి. బీరూట్ నగరంలో హిజ్బుల్లాతో అనుబంధంగా ఉన్న అల్ మనార్ టీవీ స్టేషన్ భవనంపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది. అలాగే బీరూట్ దక్షిణ లెబనాన్ సిరియా సరిహద్దుకు సమీపంలోని తూర్పు బెకాన్ లోయ ప్రాంతాల్లో దాడులు చేసింది. ఈ దాడులలో 52 మంది మరణించారని 154 మంది గాయపడినట్లు లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ చీఫ్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. బీరూట్లో జరిగిన దాడిలో పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ సంస్థ అధిపతిని చంపినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. హిజ్బుల్లా సభ్యుల టార్గెట్గా అటాక్ చేసింది. అయితే హిజ్బుల్లా ఈ దాడి గురించి ధృవీకరించలేదు. దక్షిణ లెబనాన్లో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్నారని తెలుస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం బలవంతంగా ఖాళీ చేయాలని తెలిపింది. దాదాపు 50 గ్రామాల నివాసితులు తమ భద్రత కోసం ఇళ్లను వదిలి వెళ్లాలని సూచించారు. పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ చీఫ్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. బీరూట్లో జరిగిన దాడిలో పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ సంస్థ అధిపతిని చంపినట్లుగా ఇజ్రాయెల్ తెలిపింది. హిజ్బుల్లా సభ్యుల టార్గెట్గా అటాక్ చేసింది. అయితే హిజ్బుల్లా ఈ దాడి గురించి ధృవీకరించలేదు. దక్షిణ లెబనాన్లో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్నారని తెలుస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం బలవంతంగా ఖాళీ చేయాలని తెలిపింది. దాదాపు 50 గ్రామాల నివాసితులు తమ భద్రత కోసం ఇళ్లను వదిలి వెళ్లాలని సూచించారు. అబుదాబికి వెళ్లాల్సిన 2 విమానాలను దారి మళ్లించారు. 2 ఎతిహాద్ ఎయిర్లైన్స్ విమానాలను ఒమన్ రాజధాని మస్కట్ కు మళ్లించగా దుబాయ్ కు వెళ్లాల్సిన ఎమిరేట్స్ విమానాన్ని తిరిగి ముంబైకి డైవర్ట్ చేశారు. అలాగే రియాద్లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే అనేక విమానాలు కూడా నిలిపివేశారు. అబుదాబికి వెళ్లాల్సిన 2 విమానాలను దారి మళ్లించారు. 2 ఎతిహాద్ ఎయిర్లైన్స్ విమానాలను ఒమన్ రాజధాని మస్కట్ కు మళ్లించగా దుబాయ్ కు వెళ్లాల్సిన ఎమిరేట్స్ విమానాన్ని
తిరిగి ముంబైకి డైవర్ట్ చేశారు. అలాగే రియాద్లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే అనేక విమానాలు కూడా నిలిపివేశారు. రక్షణ ఒప్పందాలు ఎప్పుడూ ఆపత్కాలంలో ఆదుకోవడానికి కుదుర్చుకుంటారు. కానీ పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య కుదిరిన నాటో తరహా రక్షణ ఒప్పందం మాత్రం ఇప్పుడు ఉత్త కాగితాలకే పరిమితమైనట్టుగా తెలుస్తోంది. గత ఏడాది కుదుర్చుకున్న ఈ ఒప్పందం ప్రకారం ఏ దేశంపై దాడి జరిగినా రెండవ దేశం యుద్ధంలోకి దూకాలి. కానీ ఇప్పుడు ఇటు పాకిస్తాన్ ఆఫ్ఘాన్తో యుద్ధం చేస్తోంది, అటు సౌదీపై ఇరాన్ విరుచుకు పడుతోంది. అయినా సరే ఒకరికి ఒకరు అండగా నిలవకపోవడం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా అయింది. అసలు ఈ ఒప్పందం కథ ఏంటి? ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఏం జరుగుతోంది? గత ఏడాది సెప్టెంబర్లో ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య ఒక చారిత్రాత్మకమైన రక్షణ ఒప్పందం కుదిరింది. అమెరికా నేతృత్వంలోని నాటో దేశాల మధ్య ఉన్నట్టే సౌదీపై దాడి జరిగితే అది ఆఫ్ఘనిస్తాన్పై, పాకిస్తాన్పై జరిగినట్లేనని, అలాగే పాక్పై దాడి జరిగితే సౌదీ యుద్ధంలోకి రావాలని అప్పట్లో తీర్మానించుకున్నారు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్పై ఆపరేషన్ గజబ్ లిక్ హక్ పేరుతో పాక్ దాడులు మొదలుపెట్టింది. చివరకు ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్పై కూడా వైమానిక దాడులు చేసింది. ఇంత జరుగుతున్నా పాకిస్తాన్ గడ్డు పరిస్థితుల్లో ఉన్న మిత్రదేశమైన సౌదీ అరేబియా నుండి కనీసం ఒక ప్రకటన కూడా రాకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ ఒప్పందం ఇప్పుడు ఎక్కడ ఉందో ఎవరికీ అర్థం కావడం లేదు. సౌదీ అరేబియా మౌనంగా ఉంటే అటు ఆఫ్ఘనిస్తాన్ మాత్రం పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తోంది. పాక్ వైమానిక దాడులకు ధీటుగా ఆఫ్ఘాన్ ప్రతిదాడులు చేస్తోంది. సరిహద్దుల్లో ఉన్న పదుల సంఖ్యలో పాక్ సైనిక అవుట్పోస్టులను ఆఫ్ఘాన్ దళాలు ధ్వంసం చేశాయి. అంతటితో ఆగకుండా తమ గగనతలానికి వచ్చిన ఒక పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని కూడా కూల్చివేసినట్లుగా ఆఫ్ఘాన్ ప్రకటించింది. తమ దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తే ఊరుకోబోమని హెచ్చరించింది. తన సైనికులు మరణిస్తున్నా, యుద్ధ విమానాలు కూలుతున్నా పాకిస్తాన్ ఒంటరి పోరాటం చేయాల్సి వస్తోంది. రక్షణ ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియా తన సైనిక బలాన్ని పాక్కు అండగా పంపాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు రియాద్ నుండి ఎలాంటి కదలిక లేదు. పరిస్థితి ఇక్కడితో ఆగలేదు. తాజాగా సౌదీ అరేబియా రాజధాని రియాద్ సహా పలు కీలక ప్రాంతాలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. సౌదీకి గుండెకాయ లాంటి చమురు రిఫైనరీలను కూడా ఇరాన్ టార్గెట్ చేసింది. ఒప్పందం ప్రకారం సౌదీపై ఇరాన్ దాడి చేసినప్పుడు పాకిస్తాన్ వెంటనే స్పందించాలి, సౌదీకి మద్దతుగా యుద్ధ రంగంలోకి దిగాలి. కానీ చిత్రమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ వైపు నుంచి కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. తన సొంత గొడవలతో ఆఫ్ఘాన్తో యుద్ధంతో సతమతమవుతున్న పాకిస్తాన్ సౌదీకి సహాయం చేసే స్థితిలో లేదని అర్థమవుతోంది. మరి ఆ ఒప్పందం కేవలం ఒక ఫోటో షూట్ కోసం చేసుకుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి సౌదీ అరేబియా, పాకిస్తాన్ ఎప్పుడూ మంచి మిత్రదేశాలుగా ఉంటాయి. పాకిస్తాన్కు ఆర్థిక అవసరాల కోసం సౌదీ అప్పులిస్తుంటే, సౌదీ రక్షణ కోసం పాక్ తన సైన్యాన్ని పంపిస్తూ ఉంటుంది. కానీ ప్రస్తుత యుద్ధ వాతావరణంలో రెండు దేశాలు తమ సొంత సమస్యల్లో ఇరుక్కుపోయాయి. ఆ పాకిస్తాన్కు ఆఫ్ఘాన్ నుంచి ముప్పు పెరిగితే సౌదీకి ఇరాన్ నుండి సవాలు ఎదురవుతోంది. ఇటువంటి క్లిష్ట సమయంలో ఒకరికి ఒకరు తోడుగా నిలవకపోతే ఆ రక్షణ ఒప్పందానికి విలువ ఏముంటుందన్న ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. అగ్రరాజ్యాల ప్రమేయం పెరగటం వల్ల ఈ దేశాలు తమ మధ్య ఉన్న ఒప్పందాలను పక్కన పెడుతున్నాయా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.